జిజ్ఞాసులారా, మొదటిగా ప్రపత్తి.com 6 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో దాని నిర్వాహకులకు, అందులో పాల్గొన్నటువంటి భాగవతోత్తములు, ప్రపన్నులకు అనేక శుభాకాంక్షలు, మంగళాశాసనములు. ఇక మనం గత ప్రవచనంలో తెలుసుకున్న విషయాలను ఒకసారి పునరాలోచన ముందుకు వెళ్ళాలనేటువంటి సంకల్పంతో ఈరోజు కార్యక్రమాన్ని, ప్రవచనాన్ని మొదలు పెడుతున్నాం. అయితే ఇది నేను ప్రతి రోజు కూడా చెప్తూ ఉన్నాము. విశిష్ట అద్వైత ప్రపన్నుల యొక్క ధ్యేయం ముక్తిని పొందటం, పరమాత్మను చేరుకోవటం. ఆ మార్గంలో మనం అది పొందటాని కోసమని మనకు అవసరమైనటువంటి జ్ఞానము ఇలాంటివన్నీ సంప్రాప్తించుకోవటం కోసమని మనం చేసే ప్రయత్నమే ఈ ప్రవచనాలు, బ్రహ్మ జిజ్ఞాస ప్రవచనాలు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా విశిష్టాద్వైతం ఈ మార్గంలో ఏ రకంగానైతే తల్లి, తండ్రి పిల్లవాడు బుడి అడుగులు వేస్తున్నప్పుడు చేయి పట్టుకొని నెమ్మదిగా ఒక్కొక్క అడుగు నేర్పుతూ నడక, ఆ తర్వాత పరిగెత్తటం, ఆ తర్వాత మ్యారథాన్ వరకు ఎలా తీసుకెళ్తారో ఈ విశిష్టాద్వైతం కూడా ఈ బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి చాలా కఠినమైనటువంటి మార్గాన్ని ఒక్కొక్క అడుగు కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా ఒక నియమితమైనటువంటి పద్ధతిలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దానికోసం మన ఆళ్వారాదులు, పూర్వాచార్యులు దీనికి సరి అయిన మార్గాన్ని ఉపదేశించారు. అందులో భాగంగా మనం ముందు వేదాలతో మొదలెట్టి కొంత పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకునేటందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ఏ తత్వానికైనప్పటికీ కూడా, అయితే ఇందులో విశిష్టాద్వైతం కాకుండా మరికొన్ని ఫిలాసఫీస్ కూడా ఉన్నాయి. అయితే అవి చాలా అంటే ఒక సరి అయినటువంటి లేకుండా, ప్లానింగ్ లేకుండా ఈ పరమాత్మను చేరుకోవటం అనేటువంటి దృక్పథంతో ప్రయత్నించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందులో వాళ్ళు ముందుకు పోవటం అనేటువంటి చాలా సంక్లిష్టమైనటువంటి విషయంగా గుర్తించటం కూడా జరిగింది. ఏ రకంగానైతే మనం హిమాలయ పర్వత శిఖరాగ్రాన్ని చేరుకోవాలన్నట్లయితే మార్గాలు చాలా ఉండొచ్చు. అందులో తొందరగా చేరుకోవాలనేటువంటిది మార్గంలో వాళ్ళు ఏం చేస్తారు, నిట్ట నిలువుగా పైకి శిఖరాన్ని వైపుకు ఎక్కే ప్రయత్నం కనుక చేసినట్లయితే ఫలితం ఎలా ఉంటుందో మనకు తెలుసు. అలానే ఒక పర్టికులర్ గ్రేడియంట్లో నెమ్మదిగా కొంత పైకి అధిరోహించటం అనేటువంటి పద్ధతిలో కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా తప్పకుండా ఆ గమ్యాన్ని చేరేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి పద్ధతే మనకు విశిష్టాద్వైతంలో చెప్పినటువంటిది. పరమాత్మ యొక్క స్వరూపాన్ని ముందు సస్వరూపంగా తీసేసుకొని ఒక్కొక్క అడుగు పరమాత్మ గురించి, తత్వాన్ని గురించి బోధించుకుంటూ అంతిమంగా పరమాత్మను చేరేటువంటి మార్గాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఇందులో భాగంగానే మనం ఈ పురుష సూక్తం మనకి ఏం చెప్పింది,
ఈ సృష్టి యొక్క జగత్తును ఎలా సృష్టించబడ్డాది, అందులో ఉన్నటువంటి జీవరాశులు, తర్వాత చరాచర వస్తువులు, ఇవన్నీ కూడా ఎలా సృష్టించబడ్డాయి, ఆ తొలి సృష్టి యజ్ఞాన్ని ఎలా ఆచరించారు అనేటువంటిది మనకు ఈ పురుష సూక్తంలో చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ జిజ్ఞాసలో దాన్ని ప్రత్యేకంగా మనం తీసుకుని చర్చిస్తూ ఉన్నాం గత 2-3 ప్రవచనాల్లో. అయితే ఈ వేద వాంగ్మయానికి అవసరమైనటువంటి ఒక ప్రీ రిక్విజిట్ ఉన్నది. ఇదే ప్రశ్నను మన సతీష్ స్వామి గారు కూడా ఇంతకుముందు ప్రవచనంలో ప్రశ్నించటం జరిగింది. పురుష సూక్తానికి అనుసంధానం చేయటంలో ఉన్నటువంటి పరిమితులు కానీ లేక ప్రీ రిక్విజిట్స్ కానీ అవధులు కానీ ఏమన్నా ఉన్నాయా అనేటువంటి ప్రశ్న. అయితే మన సాంప్రదాయం, వైదిక సాంప్రదాయం అంతా కూడా ఒక ముఖ్యమైనటువంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉన్నది. అది ఏంటంటే ప్రగాఢమైనటువంటి విశ్వాసం. కాబట్టి వేదవాంగ్మయంలో విశ్వాసం ప్రగాఢంగా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే దీనికి అర్హులు అనే ఒక నిర్వచనం కూడా ఉన్నది. ఎందుకంటే ఎవరికైతే విశ్వాసం లేదో ఆ విశ్వాసం లేని వాళ్ళకి ఎన్ని చెప్పినప్పటికీ కూడా అది ఉపయోగంగా బూడిదలో పోసిన పన్నీర్ మాదిరిగానే ఉంటాయి. కారణం ఏంటిదంటే మన వేదవాంగ్మయం అంతా కూడా థియరిటికల్ సైన్స్, తాత్వికమైనటువంటిది. ఇది మనస్సు, ఆత్మ, బుద్ధి ఇలాంటి వాటితో అంతరింద్రియాల ద్వారా మాత్రమే గ్రహించగలిగేటువంటిది. వెరాజ్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ, భౌతిక శాస్త్రాలను కనుక తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మోస్ట్లీ ఎక్స్పెరిమెంటల్ సైన్సెస్. ప్రయోగాల ద్వారా మనకు బాహ్యేంద్రియాలను అనుసంధానం చేస్తూ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి పద్ధతి మనకు ఈ భౌతిక శాస్త్రాలలో, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉపయోగించబడ్డది. అదే వైదిక వాంగ్మయంలో ఇది ప్రయోగాలకు అక్కడ అవకాశం అంటూ ఏం లేదు, తాత్విక చింతన మాత్రమే. దాని ద్వారా మాత్రమే విజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అందుకోసం ఈ తత్వజ్ఞానానికి అవసరమైనటువంటి ప్రీ రిక్విజిట్ ఏదైతే ఉన్నదో అది ప్రగాఢమైనటువంటి విశ్వాసం. కాబట్టి వారు సతీష్ స్వామి వారు అన్నట్టుగా దానికి కావలసినటువంటి ప్రీ రిక్విజిట్ ఏంటి అంటే దాంట్లో ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉండి ఇది నేను అర్థం చేసుకున్నట్లయితే, దీనిలో నేను దీని యొక్క అర్థాన్ని అవగాహన చేసుకున్నట్లయితే తప్పకుండా నా గమ్యాన్ని చేరగలుగుతాను అనేటువంటి ప్రగాఢమైన విశ్వాసం. దాంతో పాటుగా కాస్త మానసిక శుచి, తత్వ శుద్ధి కనుక ఉన్నట్లయితే, సాత్విక శుద్ధి ఉన్నట్లయితే మనం ఈ వేద మంత్రాలను అనుసంధానం చేసుకోవటంలో ఎలాంటి అభ్యంతరం ఉండదు. అయితే ఇక్కడ నేను చెప్పినట్లుగా తాత్వికగా ఉండేటువంటి వేద వాంగ్మయము, తర్వాత ప్రయోగాత్మకంగా ఉండేటువంటి భౌతిక విజ్ఞానం, భౌతిక శాస్త్రం లేక ఎక్స్పెరిమెంటల్ సైన్స్, ఈ రెండిటికి ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఉన్నది. అది నేను ఇంతకుముందు చెప్పాను. ఒకటి ఏంటంటే, ఒకటేమో తాత్వికమైనటిది, అంతరేంద్రియాల ద్వారా మాత్రమే అవగాహన చేసుకునేటువంటిది. రెండవది భౌతికమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ ద్వారా చేసేటువంటి కార్యం. అయితే వీటికి ఈ భౌతికమైన శాస్త్రాలకు కొన్ని పరిమితులు, అవధులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అవి అన్నిటికీ సమాధానం ఉదాహరణకు మనం సహజంగా చిన్నపిల్లల విద్యార్థులకు చెప్తూ ఉంటుంటాం. ఏ రకంగానైతే ఒక వస్తువును తీసుకొని దాన్ని 2 భాగాలు చేశాం, దాన్ని 4 భాగాలు చేశాం, ఇంకా అలా అలా విభజించుకుంటూ పోయినట్లయితే అతి సూక్ష్మమైనటువంటి
అణువు పరమాణు స్థితికి చేస్తుంది. ఆ పరమాణువును కూడా భౌతికంగా మనం విభజించలేకపోవచ్చు, కానీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా టెక్నికల్గా మనం దాన్ని ఇంకా విభజించుకుంటూ పోయినట్లయితే వాటికి కూడా మన శాస్త్రజ్ఞులు సమాధానాలు చెప్తారు. అణువులో ఉండేటువంటి భాగాలు, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఇలాంటివన్నీ చెప్తూ, ఇంకా వాటిని కూడా మరి విభజిస్తే ఏంటి అంటే అందులో ఉన్నటువంటి పార్టికల్స్, మోర్ ఫండమెంటల్ పార్టికల్స్ ఒక్కొక్కటి వాళ్ళు ప్రయోగాల ద్వారా తెలుసుకుంటూ పోయినట్లయితే ఆ చివరికి వెళ్ళినప్పుడు ఇంకా ఏదైతే అతి సూక్ష్మమైనటువంటి కణంగా వచ్చిందో మరి దాన్ని ఇంకా విభజిస్తే ఏమొస్తుంది అని అంటే దానికి సమాధానం లేదు. సైన్స్కు ఒక స్థితికి వెళ్ళిన తర్వాత, ఆ అవధి దాటిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది తెలియదు. నోబెల్ లారెట్ అయినప్పటికీ కూడా అతని సమాధానం తెలియదండి నాకు, ఆ తర్వాత ఏంటిది, ఎలా దాన్ని విభజిస్తాము అనేటువంటిది. అయితే అక్కడ తత్వం మొదలవుతుంది. అందుకోసమనే బెర్ట్రాండ్ రస్సెల్ అంటారు, వేర్ సైన్స్ ఎండ్స్ ది ఫిలాసఫీ స్టార్ట్స్. కాబట్టి ఈ చాలా గొప్ప అచీవ్మెంట్స్ చేసేది, అందులో సందేహం ఏం లేదు. కానీ ఈ భౌతిక శాస్త్రాలకు ఒక అవధి అంటూ ఉన్నది. ఆ అవధి తర్వాత మరేమవుతున్నది అనేటువంటి తెలియదు. ఆ తెలియని సందర్భంలో దానికి, ఆ తెలియని ప్రశ్నకు సమాధానం వెతుక్కోవటం కోసమని మనకు తత్వజ్ఞానం తప్ప మరొక మార్గం లేదు. కాబట్టి ఈ తాత్విక చింతన అనేటువంటిది ఇది వేదవాంగ్మయంలో చాలా ముఖ్యమైనటువంటి భాగం. మన విజ్ఞానం అంతా కూడా ఈ తాత్విక చింతన ద్వారా, అందుకోసమే మనకు తర్కము, వ్యాకరణము, వేదాంగాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మన ఋషీశ్వరులు తపస్సు చేస్తూ వారి యొక్క ఆ తపస్సులో వారు పొందినటువంటి అనుభూతి, తద్వారా వారు పొందినటువంటి అనుభూతి ద్వారా వారికి ఏర్పడినటువంటి అవగాహన, ఆ అవగాహన ద్వారా వారికి వచ్చినటువంటి అనుభవం, ఆ అనుభవాన్ని తర్వాత తరాల వారితో పంచుకోవటం ద్వారా మన వేద విజ్ఞానం ముందుకు వెడుతున్నది అనేటువంటిది ఇది చాలా నిర్వివాదమైనటువంటి అంశం. అయితే అందులో భాగంగానే మనం ఈ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఈ పురుష సూక్తాన్ని అనుసంధానం చేస్తూ దాని యొక్క భావాలను తెలుసుకుంటూ వెళ్తున్నాం. ఇక దాన్ని మనం కంటిన్యూ చేసినట్లయితే, నేను ఇంతకుముందు వచనాలలో చెప్పిన విధంగా పురుష సూక్తంలో 1 నుండి 4 మంత్ర శ్లోకాల ద్వారా పరమాత్మ యొక్క తత్వాన్ని విశదీకరించటం జరిగింది. 5 నుండి 15వ శ్లోకం వరకు నిన్న మనం పూర్తి చేసుకున్నాం. దాంట్లో పరమాత్మ తన లీలా విభూతిగా ఒక సృష్టి అనేటువంటి కార్యక్రమం చేయటం జరిగింది. దీంట్లో 2 సృష్టి, ఒకటి పూర్వ సృష్టి, ఒకటి ఉత్తర సృష్టి. పూర్వ సృష్టిలో దేవతలు, అవసరమైనటువంటి దేవతలు, తర్వాత ఋషులు, ఇలాంటి వారిని సృష్టించిన తర్వాత వారంతా ఒక దగ్గర చేరి ఉత్తర సృష్టి కోసమని మహాయజ్ఞం, సృష్టి యజ్ఞాన్ని ఆచరించటం జరిగింది. ఆ సృష్టి యజ్ఞంలో ఏమేమి సమిధలు ఏమిగా తీసుకున్నారు, అవధులు ఏమిగా తీసుకున్నారు, తర్వాత దాంట్లో హోమ ద్రవ్యాలుగా ఏం తీసుకున్నారు అనేటువంటివి మనం ఆ శ్లోకంలో తెలుసుకుంటూ ఆ యజ్ఞాన్ని నిర్వర్తిస్తూ తన సందర్భంగా సృష్టి అయినటువంటి ఈ జీవరాశులు, చరాచర వస్తువులు, ఈ జగత్తు అంతా కూడా ఎలా ఉద్భవించాది అనేటువంటి పూర్తి, అంటే మన వాళ్ళు దాన్ని గ్రాస్ రూట్ లెవెల్కు తీసుకెళ్లారు. అంటే ఎక్కడి నుండి మొదలయ్యాది? ఈనాటి సైన్స్ సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్న సృష్టి యొక్క మొదలు. ఎంతసేపు వాళ్ళు నేను గత ప్రవచనంలో చెప్పినట్టుగా
బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి మొదలు పెడతారు. అది బ్రహ్మాండం బద్దలై అక్కడి నుంచి నక్షత్రాలు ఇవన్నీ ఎదురే. దానికి ముందేంటిది, ఎవరు దీని కారకులు, ఎవరు దీన్ని ఎలా సృష్టించబడ్డాది అనేటువంటి దానికి ఆ గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళినట్లయితే ఆ కాలం యొక్క తత్వాన్ని 14 బిలియన్ల ముందేంటిది అంటే నాకు తెలియనటువంటి సందర్భం. అలాంటి వాటికన్నిటికీ మన వేద వాగ్మయంలో తాత్వికమైనటువంటి సమాధానాల కోసమని మనం వెతుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆది అంతం లేనటువంటి, జనన మరణం లేనటువంటి ఆ పరమాత్మ యొక్క సృష్టి ఈ యజ్ఞం ద్వారా ఈ చరాచర జగత్తు, జీవులు ఇవన్నీ కూడా సృష్టించబడ్డాయి. అవి చంద్రుడు ఎలా వచ్చారు, సూర్యుడు ఇవన్నీ కూడా ఏ రకంగా వచ్చాది అనేటువంటిది మనం నిన్న 5 నుండి 15వ మంత్ర శ్లోకాల్లో తెలుసుకున్నాం. ఇక ఈ తర్వాత వచ్చేది, ఎందుకంటే ముందు భాగము సంహితా భాగం, వేదంలో సంహితా భాగం 1 నుండి 4 శ్లోకాలు, ఆ తర్వాత 5 నుండి 15 భాగాలు ఇది బ్రాహ్మణాలు ఏదైతే యజ్ఞయాగాదులు నిర్వర్తించేటువంటి విధానం, దాంట్లో వచ్చేటువంటి ఫలితాలు ఇలాంటివన్నీ కూడా దాంట్లో చెప్పబడ్డాది. ఇక మిగిలిన భాగం అరణ్యకాలు, ఇది తాత్వికమైనటువంటిది. అంటే పరమాత్మ యొక్క స్వరూపము, ఆత్మస్వరూపము, ఇది ఈ రెంటి మధ్య ఉన్నటువంటి సంబంధము, తర్వాత మనం ఆచరించాల్సినటువంటి ధర్మాలు, ఇలాంటి వాటి గురించే మనకు ఈ 16 నుండి మిగిలిన 25 శ్లోకాల వరకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటి, ఈ సృష్టి యజ్ఞంలో పాల్గొన్నటువంటి బ్రహ్మాది దేవతలు, చతుర్ముఖ బ్రహ్మాది దేవతలు, తర్వాత ఋషులు, వీళ్ళందరి యొక్క అనుభవాలను మనం దీనిలో పంచుకోవటం, దేని ద్వారా, ప్రగాఢమైనటువంటి విశ్వాసం ద్వారా మనం తెలుసుకున్నట్లయితే ముందు మన ముక్తి మార్గం చాలా సులభం అవుతుంది అనేటువంటిది పురుష సూక్తంలో తెలియజేయబడ్డారు. అయితే భగవంతుడు అనేకమైనటువంటి శిరస్సులు, అనేకమైనటువంటి పాదాలు ఇవన్నీ ఉంది. తాను యజ్ఞ పురుషుడిగా కూర్చొని ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని, ఈ జగత్తును మన కోసమని నిర్మించారు. మన అవసరమైనటువంటి దాంట్లో నుండి, ఈ సృష్టి యజ్ఞంలో నుండి వేదాంగాలు, ఛందస్సు ఇలాంటివన్నీ కూడా జన్మించాయి అనేటువంటిది నిన్న మనం శ్లోకంలో తెలుసుకున్నాం. అయితే మన ఉజ్జీవనానికి అవసరమైనటువంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ ను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఇంకా సృష్టి కార్యక్రమం అలా జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక మనకి ఇచ్చినటువంటి పరమాత్మకు మనకు ఉన్నటువంటి సంబంధం ఏంటిది, ఈ ప్రపంచాన్ని ప్రాప్తించుకుని మన కోసం చేసినటువంటి పరమాత్మకు చేయగలిగింది ఏముంటుంది, ఆయనను తెలుసుకునేటువంటి ప్రయత్నం ఎలా చేస్తున్నాం. ఎందుకంటే ఋషీశ్వరులు, బ్రహ్మాదులు వీళ్ళంతా కూడా పరమాత్మను తెలుసుకునేటందుకు చేసిన ప్రయత్నాలను మనకు వారి యొక్క అనుభవం ద్వారా తత్వజ్ఞానాన్ని ప్రసాదించేటందుకోసమని ఉపనిషత్తులు, తర్వాత ఇలాంటి సూక్తాలు ఇవన్నీ ఇచ్చి మనలను ఉజ్జీవింపజేయటానికి కోసమని చేసినటువంటి ప్రయత్నం. అయితే ఇక మిగతా శ్లోకాల్లో, పురుష సూక్తంలో మిగిలిన శ్లోకాలను అనుసంధానం చేసుకున్నట్లయితే మనం ఈ సృష్టి యజ్ఞం ద్వారా పొందినటువంటి ఫలితాలను పరమాత్మను చేరుకునే కోసం ఎలా ఉపయోగపడతాయి అనేది ఇందులో మనం వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాని యదాస్తే. ఆదిత్యవర్ణస్తు పారే, పరమాత్మ ఆది పురుషుడు ఈ సృష్టి యజ్ఞం ద్వారా సూర్యుడు ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉన్నారు. ఆదిత్యవర్ణం తమసస్తు పారే, ఈ తమస్సు అంటే అంధకారం,
ఇప్పుడు మనం అంతా ఉండేటువంటి మిగిలిన సృష్టి భాగం ఏదైతున్నదో ఇది మనం ఇంతకుముందే తెలుసుకున్నాం, ఒక పావు భాగం మాత్రమే, పావు భాగం కంటే తక్కువ అనేటువంటి త్రిపాదశ్యాంతం దివిహి, మిగిలిన చాలా ఎక్కువ భాగం అంతరిక్షంలో మాత్రమే ఉన్నది. ఈ కొద్ది భాగం ఉన్నటువంటిది ఇదంతా తమస్సుతో నిండినటువంటి అంధకారం. ఈ తమసస్తు పారే, ఈ అంధకారానికి చాలా దూరంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ యజ్ఞ పురుషుడు. పురుషం మహాంతం, చాలా అద్భుతమైనటువంటి, ఇక్కడ పురుష అంటే మన పరబ్రహ్మ స్వరూపం. ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని విద్వాన్ ఆస్తే. కాబట్టి ఈ రకరకాలైనటువంటి నామాని, పేర్లను, ముందు ఆ వస్తువులను సృష్టించాడు, వాటికి రకరకాలైనటువంటి పేర్లను, రూపాలను ఏర్పరిచాడు. తర్వాత అభివదం ఆస్తే, ఇలా చేస్తూ ఆయన నిత్యము ప్రతి నిమిషము కూడా చాలా క్రియాశీలుడైనటువంటి తత్వంగా ఉన్నారు. కాబట్టి మహిమాన్వితనై ఆదిత్యవర్ణం కలిగి సమస్య చాలా దూరం తమ పురుషం అహం వేదా అంటే ఈ మొదటి పదం చివరకు మనం తీసుకున్నట్లయితే దీనికి మనకు సరి అయినటువంటి అర్థం బోధపడుతుంది. వేదాహమేతం అంటే నేను అహం తెలుసుకున్నాను. వేద అంటే జ్ఞానం కలిగాది. ఏం జ్ఞానం కలిగాది అంటే ఈ మహత్తరమైనటువంటి పురుషుడు ఇలా ప్రకాశిస్తూ తమస్సు నుండి దూరంగా పోతూ ఈ సృష్టి లోపల ఏర్పరిచినటువంటి రకరకాలైనటువంటి వస్తువులకు వాటి పేర్లను ఇలాంటివన్నీ నిర్మిస్తూ ఉండేటువంటి ఆ పురుషుణ్ణి నేను తెలుసుకున్నాను. సమస్త రూపాలను సృష్టించి పేర్లను కూర్చి ఏ పరమాత్మ అయితే క్రియాశీలంగా ప్రతి నిమిషం ఉంటూ మహిమాన్ సూర్యునిలా ప్రకాశంతో ఉంటూ అంధకారానికి సుదూరంగా ఉన్నటువంటి ఆ పరమాత్మను నేను తెలుసుకున్నాను అని మనకు ఈ యజ్ఞంలో పాల్గొన్నటువంటి బ్రహ్మాది దేవతలు, ఋషులు చెప్పారు. ఇది వారి యొక్క అనుభవం. ఈ అనుభవాన్ని మనకు చెప్తూ ఉన్నారు. మనం ప్రగాఢమైనటువంటి విశ్వాసం, ఆ అనుభవాన్ని మనం తెలుసుకోవాలి. అందుకోసం మనకు విష్ణు సహస్రనామాల్లో కూడా చెప్తూ ఉంటాం. బ్రహ్మ ఉవాచ నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాబ్ది శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీవధారిణే నమః. కాబట్టి ఇక్కడ నేను ఇంతకు ముందే చెప్తాను, సహస్ర అనే మనం ఏదో 1 ఫాలోడ్ బై 3 zeros అనేటువంటి కాన్సెప్ట్ లో కాకుండా అనంతమైనటువంటి లెక్కలేనటువంటి ఆ భావనతో తీసుకోవాలి. కాబట్టి బ్రహ్మ పరమాత్మ యొక్క స్వరూపాన్ని కాంచి ఆ విధంగా తన యొక్క అనుభవాన్ని తెలియజేశారు. అలానే ఋషీశ్వరులు, వ్యాసుని లాంటి వాళ్ళు కూడా మనకు వాసుదేవస్య వాసితం భువనత్రయం సర్వభూతోపి వాసుదేవ నమోస్తుతే. ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రతి భూతంలో, ప్రతి జీవిలో వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ నేను చూశాను అని వేదాహమేతం, అహం వేద, ఈ సత్యాన్ని గ్రహించగలిగాను. ఇది మనకు ఈ మంత్ర శ్లోకంలో తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ భగవంతుణ్ణి నేను తెలుసుకున్నాను, ఆ పరమాత్మని నేను తెలుసుకున్నాను అన్న ఋషి వచనం ఏదైతున్నదో వేదాహమేతం.
అది మనం ఎలా అన్వయించుకోవాలి, వారి యొక్క అనుభవం మనకు చెప్పారు. కాబట్టి నేను కూడా వారి యొక్క మార్గం లోపల తెలుసుకునేటందుకు ప్రయత్నం చేయాలి అనేటువంటి ఉపదేశాన్ని మనకు అందిస్తున్నారు. ఎందుకంటే ఈ బ్రహ్మాది దేవతలు, ఋషులు వీరంతా కూడా ఈ పరిపూర్ణత్వాన్ని తమ యొక్క అనుభూతుల ద్వారా, అనుభవాల ద్వారా పొందినటువంటి సత్యాలను, అవగాహన చేసుకున్న తత్వాలను మనకు అందజేసి మనల్ని అదే అనుష్ఠించాలి అనేటువంటి ఆదేశాలు మనకు వేద రూపంలో కూడా ఇవ్వటం జరిగింది. అయితే అలా ఆ భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవటం వల్ల ఏంటి మనకు ఉపయోగం అనేటువంటి విషయాన్ని కూడా మనకు దీనిలో తెలియజేశారు. తర్వాతి మంత్ర శ్లోకంలో ధాతా పురస్తాద్యముదాజహార శక్ర ప్రవిద్వాన్ ప్రతిదిశ్చత సహ తమేవం విద్వానమృత ఇహ భవతి నాణ్య పంత అయనాయ విద్యతే. ధాతా పురస్త, ఇక్కడ ధాత విధాత, చతుర్ముఖ బ్రహ్మ. కాబట్టి చతుర్ముఖ బ్రహ్మ డిస్టర్బెన్స్ అడియన్ బాగా సౌండ్ వస్తున్నది. ఏమన్నా దీన్ని ఆపగలిగే అవకాశం ఉంటుందంటారా? కాబట్టి ధాత విధాత, ధాత పురస్తాద్ యముజాజహార. పురస్తాద్ అంటే ముందూరు, ఉదాజహార పరమాత్మను అని గ్రహించి చెప్పాడు. మనకు బ్రహ్మ చెప్పినటువంటి, విధాత చెప్పినటువంటిది ఏంటిది? ఈ సృష్టి ఆదిలో ఉన్నటువంటి వాడు పరబ్రహ్మ అనేటువంటి విషయాన్ని నేను గ్రహించాను. అంతేకాకుండా శక్ర ప్రవిద్వాన్ ప్రతిదిశ్చత స్రహ. శక్ర అంటే ఇంద్రుడు, దేవతలు, ఇంద్రాది మిగిలిన దేవతలు. చతస్రహ అంటే 4 దిక్కులు, చతస్రహ. కాబట్టి ఇంద్రాది దేవతలు ఈ 4 దిక్కుల్లో ప్రవిద్వాన్ చక్కగా దర్శించారు, చూశారు. 4 దిక్కులు అంటే మనం ఓన్లీ 4 అనేటువంటి లెక్కలో తీసుకోకూడదు అనేటువంటిది మీకు ముందే విన్నవించాను. కాబట్టి ఇక్కడ ఆ నంబర్లు అన్నప్పుడు అనేకమైనటువంటి అన్ని దిక్కుల్లో అని అర్థం ఇక్కడ. కాబట్టి శక్ర ప్రవిద్వాన్ స్రహ. కాబట్టి అన్ని దిక్కుల లోపల ఈ పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శించాను అనేటువంటి విషయం మనకు ఇంద్రాది దేవతలు తెలియజేశారు. ఇక తమేవం విద్యా అమృత ఇహ భవతి. కాబట్టి ఈ విషయాలను సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి పరమాత్మ గురించి ఇంద్రాది దేవతలు, బ్రహ్మ, మిగిలిన ఋషులు తెలియజేసినటువంటి ఇది ఏంటిది? తమేవం విద్యానమృత ఇహ భవతి. కాబట్టి ఇది కనుక ఈ విషయాన్ని మనం తెలుసుకోగలిగినట్లయితే, అవగాహన చేసుకున్నట్లయితే, ఈ సృష్టికంతకు మూలాధారం అయినటువంటి తత్వం పరబ్రహ్మ తత్వము అనేటువంటిది మనం విద్వానమృత ఇహ భవతి తమేవం మనం కనుక తెలుసుకున్నట్లయితే, ఇక ముక్తి అనేటువంటిది అమృతత్వం. అమృతత్వం అంటే మృత్యువు లేనటువంటిది. మృత్యువు లేని అనే అమృత అంటే మృత్యువు లేనటువంటి ముక్తుడుగా భవతి అవుతాడు. ఎక్కడ? ఇక్కడే. ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ఈ జన్మలో, ఈ జన్మ నుండే ముక్తి పొందేటువంటి అవకాశం ఉంటుంది. తమేవం విద్యానమృత ఇహ భవతి నాణ్యపంత అయనాయ విద్యతే. అదే కాకుండా
దీన్ని నొక్కి మరీ చెప్తూ ఉన్నారు. ఏంటిది? ఈ ముక్తిని పొందటానికి వేరే మార్గం నాణ్యప్పంత, ఇంకో పంథా లేనే లేదు, ఇంకొక మార్గం లేనే లేదు. దేనికి? ఆయనాయ అంటే ముక్తిని పొందటానికి, మోక్షాన్ని పొందటానికి. ఆయనాయ అంటే మోక్షాన్ని పొందటానికి కోసమని అన్య ఇతర పంథా మార్గం న విద్యతే లేదు. కాబట్టి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకొని అవగాహన చేసుకొని దానిలో ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని నుంచి నట్లయితే మనం ఇప్పుడే ఈ జన్మ నుండే మనం ముక్తిని సాధించేటందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకొక మార్గం కూడా లేదు, ఇదే మార్గము అనేటువంటిది ఈ మంత్రం లోపల మనకు చెప్పడం జరిగింది. ధాతా పురస్తాద్ జముదాజహార, విధాత చెప్పినటువంటిది ఏంటిది? శక్ర ప్రవిద్వాన్ ప్రతిదిశ్చతస్ర, ఇంద్రుడు అన్ని దిక్కుల పరికించి చెప్పినటువంటి విషయం ఏంటిది? తమేవ విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యప్పంత అయనాయ విద్యతే, ఇంకో మార్గం లేదు. ఏ పరమాత్మ సృష్టి ఆదిలో పరమాత్మగా దర్శించి చెప్పినటువంటి బ్రహ్మ, ఇంద్రుడు ఇలాంటి వారు, ఆయనను వారు గ్రహించిన రీతిలో మనం కూడా, ఎందుకంటే వారి అనుభవాన్ని మనం ముందే తెలుసుకున్నాం, వీరి యొక్క అనుభవాలను మనకు తెలిస్తే ఆ అనుభవాల ద్వారా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటిది. కాబట్టి ఆ అనుభవాలను అవగాహన చేసుకొని ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తికి ఇక్కడే ఈ జన్మలోనే ముక్తుడవుతాడు. ఇంకా ఈ ముక్తి మోక్షానికి పొందటానికి వేరే మార్గం లేదు అని ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో చెప్పటం జరిగింది ఈ మంత్రంలో. ఇక తదుపరి మంత్రంలో యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసాన్ తేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. దేవాః అంటే దేవతలు, యజ్ఞేన యజ్ఞమయజంత అంటే ఈ యజ్ఞం ద్వారా యజ్ఞమయమైనటువంటి ఆది పురుషుడు పరమాత్మ అయజంత పూజించారు. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః, ఈ దేవతలంతా కూడా యజ్ఞం ద్వారా యజ్ఞ పురుషుడైనటువంటి పరమాత్మను పూజించటం ద్వారా ప్రథమాన్ ధర్మాణి తాని ధర్మాణి ప్రథమాన్యాసాన్. కాబట్టి ఇవి తొలి ధర్మాలుగా మన వేద వాంగ్మయంలో స్థిరీకరింపబడ్డాయి. అంటే ఈ యజ్ఞం, యజ్ఞ పురుషుడు, హవిస్సు, తరువాత ఈ సృష్టి, ఇవన్నీ కూడా ఈ సృష్టికి సంబంధించినటువంటి వేదాలు మనం తెలుసుకున్నాం. రుచస్సామ వేదాలు, తర్వాత ఛందస్సులు, ఇవేంటివి? ఆచరించాల్సినటువంటి ధర్మాలను గురించి చెప్పేటువంటి వాంగ్మయము. కాబట్టి ఆరంభంలోనే మనకు యజ్ఞ పురుషుడు, తర్వాత సృష్టి, ఆ సృష్టికి ఆచరించాల్సినటువంటి ధర్మాలు, ఇవన్నీ కూడా తెలియజేయబడ్డాయి. తేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. దేవతలు, తర్వాత సాధ్యులు అన్నాం అనుకున్నాం పరమపదంలో. ఆ ఉచ్చమైనటువంటి లోకాల్లో ఉండేటువంటి వారినందరినీ కూడా సాధ్యులు అని అన్నారు. దేవతలు, సాధ్యులు, వీళ్ళు నివసించేటువంటి లేక ఉండేటువంటి ఆ ఉన్నతమైనటువంటి లోకాల్లో సంచరించే విధంగా మనం కూడా ఆ ధర్మాలను పాటించినప్పుడు మనం అది పొందగలుగుతాము. తేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవా. సాధ్యులు, దేవతలు వీళ్ళంతా సంచరించినటువంటి ఆ మహిమాన్వితమైనటువంటి లోకాలను మనం ఈ ధర్మాలను ఆచరించటం ద్వారా
పొందగలుగుతాము అనేటువంటిది ఈ శ్లోకంలో. దీనివల్ల ఏంటి ఉపయోగం ఏంటిది అనేటువంటి ప్రశ్నకు మనకు వచ్చేటువంటి సమాధానం ఇది. దేవతలు ఈ యజ్ఞం ద్వారా భగవంతుణ్ణి ఆరాధించారు. అవి ప్రప్రథమ ధర్మాలుగా రూపొందించబడి ప్రారంభంలో ఎక్కడైతే ఈ సృష్టి యజ్ఞం జరిగి భగవంతుణ్ణి ఆరాధించినటువంటి అప్పటి ఆ దేవతలు, తర్వాత సాధ్యులు, ఋషులు వచించేటువంటి ఆ ఉన్నత లోకాల యొక్క ప్రాప్తిని మనం కూడా పొందగలుగుతాము అనేటువంటిది దీనిలో. అయితే దేవతలు ఈ మహా ప్రపంచ యజ్ఞం, సృష్టి యజ్ఞం అని అన్నాం, నిర్వర్తించడం ద్వారా వారు ఉన్నతమైనటువంటి లోకాలను పొందారు. ఇంకా అంతేకాకుండా తర్వాతి మంత్రంలో అద్భై సంభూతం పృథువైరసాచ విశ్వకర్మణ సమవర్తతాది తస్య త్వష్టా విదధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే. కాబట్టి నీటి ద్వారా భూమి ఉండేటువంటి సారం ద్వారా మనకు ఈ చరాచర జీవరాశులు భూమి మీద పరమాత్మ సృష్టించటం జరిగింది. ఇక్కడ అద్భ్యః అంటే నీటి నుండి, పృథివై అంటే అద్భై సంభూతం పృథివై రసాచ పృథివీ నుండి నీటి నుండి కలిపి రసాలను కలిపి సారమైనటువంటి రసాలను కలిపి సంభూత అద్భై పృథివై రసాచ సంభూత నీరు భూమిలోని రసాలు ద్వారా జనించినటువంటి సంభూతం ప్రపంచం, ఈ భూమి దీని మీద ఉండేటువంటి చరాచర జీవరాశులు ఇవన్నీ కూడా సంభూతం ఉద్భవించటం జరిగింది. విశ్వకర్మణ విశ్వాన్ని సృజించినటువంటి ఆ పరమాత్మ నుండి సమవర్తతాది శ్రేష్ఠులైనటువంటి వారు వీళ్ళంతా కూడా ఉద్భవించారు. త్వష్ట ఆ పరమాత్మ తస్య బ్రహ్మ యొక్క రూపాన్ని విదధత్ రూపొందించి ఏతి వ్యాపించి ఉంచారు. తత్పురుషస్య విశ్వమాజానమగ్రే. కాబట్టి ఈ పృథివీలో ఉన్న రసాలు, అందులో ఉన్నటువంటి నీరు, ఇలాంటి వాటిని కలిపి తయారు చేసి సృష్టించినటువంటి జీవరాశులు అన్ని కూడా వీరందరికీ నాయకత్వంగా బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మను ఉంచారు. ఆ చతుర్ముఖ బ్రహ్మ తదుపరి కార్యక్రమాలను నిర్వర్తించారు. అంటే వీరికి కావలసినటువంటి మిగిలిన సృష్టి భాగం ఏదైతే ఉన్నదో, తొలి సృష్టి, పూర్వ సృష్టి, ఉత్తర సృష్టి. పూర్వ సృష్టి లోపల ముందు పరమాత్మ బ్రహ్మాది దేవతలను, ఋషులను, సాధ్యులను ఇలాంటి వారిని అందరినీ సృష్టించి వారితో ఒక యజ్ఞం చేయించి, సృష్టి యజ్ఞం చేయించి, ఆ సృష్టి యజ్ఞంలో తాను యజ్ఞ పురుషునిగా ఉంటూ అందులో నుండి రకరకాలైనటువంటి చరాచర జగత్తులో ఉండేటువంటి వాటన్నిటిని సృష్టించి అవసరమైనటువంటి ధర్మాలకు, వారు ఆచరించవలసినటువంటి ధర్మాలకు అవసరమైనటువంటి నియమ నిబంధనలు, ఈ వేదాలు, తర్వాత ఛందస్సు, ఇంకపోతే మిగిలిన వాటన్నిటిని కూడా తయారు చేసి వారికి ఒక నాయకత్వంగా చతుర్ముఖ బ్రహ్మను ఏర్పాటు చేసి ఇంకా వారి వారి అవసరాలకు అవసరమైనటువంటి వస్తువులన్నిటినీ సృష్టిస్తూ దీన్నంతా ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా పరమాత్మ యొక్క ఆదేశంగా ఈ తత్వం చెప్పబడింది. కాబట్టి నీటి నుండి, భూసారం నుండి ప్రపంచం, ఈ జగత్తు ఉద్భవించింది. ఈ ప్రపంచాన్ని సృజించినటువంటి భగవంతుడు శ్రేష్టమైనటువంటి చతుర్ముఖ బ్రహ్మను, ఆ బ్రహ్మ తదుపరి
మిగిలిన లోకాలను ఏర్పాటు చేసి తాను యజ్ఞ పురుషుడుగా పరమాత్మగా అంతటా వ్యాపించి ఈ సృష్టిలోని కార్యక్రమాలను నడిపిస్తూ ఉన్నారు అనేటువంటిది ఈ మంత్రం యొక్క అభ్యస్యం భూత పృథివైరసాచ విశ్వకర్మణ సమవర్తతాది తస్య త్వష్టా విదధ్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే జనాయ. ఇది ఇంతకుముందు మనం తెలుసుకున్నటువంటి ఈ మంత్రం కాక ముందు మంత్రంలో మనం వేదాహమేతం పురుషం మహంతం అంటే ఆ మహాపురుషుణ్ణి వేద పురుషుణ్ణి నేను తెలుసుకున్నాను అని ఋష్యాదులు వచించినటువంటి విషయం తెలిసిందే మనకు. అతను ఎలా ఉన్నాడు? ఆదిత్య వర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వానమృత ఇహభవతి. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని నేను పొందినట్లయితే నేను ఇక్కడి నుండే ముక్తిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. నాన్యప్పంతా విద్యతే నాయ. ఇంకా ఈ ముక్తికి వేరే మార్గం లేదనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని తెలియజేస్తున్నది. ఇది ఈ మంత్రంలో కూడా వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విద్వానమృత ఇహభవతి నాన్యప్పంతా విద్యతే నాయ. కాబట్టి ఈ జ్ఞానం ద్వారా జీవులంతా కూడా ముక్తిని పొందాలి. ఇది కనుక తెలుసుకున్నట్లయితే వాళ్ళకు ముక్తి సులభం అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు భగవంతుడు ఎందుకోసమని వీళ్ళంతా కూడా ముక్తిని ఎందుకు పొందాలి అని ఎందుకు ఆకాంక్షించారు అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈ సృష్టి పరమాత్మ సృష్టించినప్పుడు తన యొక్క తత్వం నుండే ఉద్భవించింది ఈ సృష్టి అంతా కూడా. తర్వాత ఈ సృష్టి అంతా కూడా మళ్ళీ తనలో చేరుకోవటాని కోసమని పరమాత్మ యొక్క ఆకాంక్ష ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి అది పరమాత్మ యొక్క ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష ఏంటి? అయ్యో ఇదంతా కూడా నేను సృష్టించినటువంటిది, ఇది నాకు సంబంధించినటువంటి వస్తువు. కాబట్టి ఈ వస్తువు యొక్క అంతిమ ధ్యేయం ఏంటిది? మళ్ళీ నన్ను చేరుకోవటం అనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఆకాంక్షతో చేశారు అనేటువంటిది మనకు తర్వాతి మంత్రంలో చెప్తున్నారు. ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరా పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేదసః. ప్రజాపతి అంటే ఇక్కడ ఆది పురుషుడు పరమాత్మ. గర్భే అంతః అంటే ఈ ప్రపంచంలో లోపల, చరతి అంటే సంచరిస్తున్నటువంటి, అజాయమానః జన్మించని వాడుగా ఉంటూనే. కాబట్టి పరమాత్మకు జననం అంటూ లేదు, అంతం అంటూ లేదు. అయితే అలాంటి వాడే పరమాత్ముడు. ఈ సృష్టి లోపల, ఈ చరాచర ప్రపంచం లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ అజాయమానంగా ఉంటూ అంటే జన్మించని వాడుగా ఉంటూనే బహుదా అంటే అనేక రూపాలతో విజాయతే ఉద్భవిస్తున్నాడు. ఎలా అని అంటే మనం పరమాత్మ యొక్క తత్వాలను మనం ముందు ప్రవచనంలో తెలుసుకున్నాము. 5 రకాలైనటువంటి మూర్తులు మనకు కనిపిస్తూ ఉంటాయి. పరవాసుదేవ తత్వం, ఆ తర్వాత విభవ తత్వాలు, తర్వాత అంతర్యామి తత్వాలు, ఇలా మనం అర్చామూర్తి తత్వాలు, ఇలాంటి అందులో అవతార మూర్తిలో రాముడు, కృష్ణుడు, దశావతారాలు ఇవన్నీ కూడా. అయితే పరమాత్మకు జననం అంటూ లేనటువంటిది కదా. అలాంటిది మరి ఈ విభావతారాలు ఎలా జనిపిస్తున్నాయి అనేటువంటి సందేహం. ఎందుకంటే సాధారణంగా మనకు వేదాల్లో
ఏం చేస్తారు, ఆ వేద మంత్రం చెప్పేటప్పుడు దానికి సంబంధించినటువంటి యొక్క సమస్యను కూడా, అంటే వాడు వచ్చేటువంటి ఏంటిది అవగాహన లోపం ఏంటిది దాన్ని వివరించేటందుకు కూడా ప్రయత్నం చేస్తారు. దాన్నే మనం మీమాంస అని అంటాం. కాబట్టి సందేహాలు వచ్చేటువంటి సందేహాలకు తనకు తానుగానే వేదం సమాధానం చెప్పుకుంటూ ఉంటుంది అన్నట్టు. దాన్ని మీమాంస. అందులో మొదటి భాగాలకు అంటే సంహిత భాగానికి బ్రాహ్మణాలకు చేసినటువంటి మీమాంస అంటే అందులో వచ్చేటువంటి సందేహాలు ఏంటివి, వాటికి సమాధానాలు ఏంటివి, దాన్ని పూర్వమీమాంస అని. ఆ తర్వాత వచ్చేటువంటి ఈ ఉపనిషత్తులు, అరణ్యకాలు ఉపనిషత్తుల్లో వచ్చేటువంటి సందేహాలు, వాటికి సమాధానాలు, అది ఉత్తర మీమాంస అని అంట. కాబట్టి అదొక సంపూర్ణమైనటువంటి థియరీగా, సిద్ధాంతంగా రూపొందించేటందుకోసమని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వేదాల్లో చెప్పినటువంటిది ఏంటిదంటే పరమాత్మకు జనన మరణం అనేటువంటిది లేదు. అది ఎంతకాలం అయినప్పటికీ కూడా అనంతమైనటువంటి కాలంలో ఆయన ఉంటూనే ఉంటారు అని చెప్తూ అప్పుడప్పుడు మనకు బహుదా విజాయతే కొన్ని రూపాల్లో ఉద్భవిస్తూ ఉంటారు. తస్య యోనిం ధీరాః తస్య ధీరా పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేదసః. కాబట్టి ఆయన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకునేటందుకోసమని వేదసః అంటే ఇక్కడ వేదసః బ్రహ్మ లాంటి వారు, మరీచీనాం మరీచి లాంటి మహాప్రభృతులు, వీరంతా కూడా ఈ పరమాత్మ యొక్క స్వరూపాన్ని విభవావతార రూపాల్లో బహుదా విజాయతే ఆయన జనించి అప్పుడప్పుడు విభవ రూపం లోపల ఈ సృష్టిలోకి వచ్చినప్పుడు చూడటం అనేటువంటిది జరిగి తద్వారా వారి యొక్క కైంకర్యం చేసుకుంటూ వారు ముక్తిని పొందటానికి వారికి కావలసినటువంటి స్థానాలు, ఉదాహరణగా చతుర్ముఖ బ్రహ్మ ఉంటే ఆయన నేనెప్పుడు కూడా ఈ సృష్టికర్తగా ఉండేటువంటి, ఎందుకంటే ఈ సృష్టి చేయటం వరకే మనం ఇప్పుడు తెలుసుకున్నాము. ఆ తర్వాత ప్రళయం అనేటువంటిది ఒకటి ఉంటుంది, సృష్టికి అంతం అనేటువంటిది ఏర్పాటవుతుంది. ఆ అంతం ఏర్పడినప్పుడు ఈ బ్రహ్మాది దేవతలు ఋషులు వీళ్ళంతా కూడా కాలగర్భంలో కలిసిపోతారు. తర్వాత ఆ పరమాత్మ ఒక్కడు మాత్రమే మిగిలి ఆ లీలా విభూతితోని మళ్ళీ ఈ పునఃసృష్టి అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ పునఃసృష్టి జరిగినప్పుడు మళ్ళీ ఈ బ్రహ్మ దేవతలు వీళ్ళంతా కూడా మళ్ళీ యజ్ఞాలు ఇలా జరుగుతూ ఉంటాయి. ఇది ఎంతకాలం జరుగుతుంది, ఎన్ని జరుగుతుంది అనేటువంటిది ఇది అనంతమైనటువంటి విషయం. ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకు అవగాహన అయ్యేటువంటి విషయం అని మనకు ఈ శ్లోక మంత్రంలో తెలుస్తుంది. కాబట్టి భగవంతుడు క్రియాశీలుడై జన్మలేని వాడుగా ఉంటూనే అనేక రూపాలతో మనకు దర్శనం ఇస్తున్నాడు. కాబట్టి అలాంటి ఆయన స్వరూపాన్ని కొంతమేరకు మనం అదే నిజస్వరూపం అనేటువంటి భావనతో మనం తత్వాన్ని తెలుసుకునేటందుకు ప్రయత్నించి మనమే కాదు బ్రహ్మాది దేవతలు ఋషులు వీళ్ళంతా కూడా ప్రయత్నం చేసి తద్వారా మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఆకాంక్షతో ఉన్నారు అనేటువంటిది ఈ మంత్రం యొక్క సారాంశం. ఇక యో దేవేభ్యో ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రహ్మే రుచం బ్రాహ్మం జనయంతం దేవా అగ్రే తదబ్రువన్ యస్వైతం బ్రహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్వసే. అయితే ఇక్కడ ఇది కాస్త ఈరోజు పూర్తి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో కొంచెం వేగంగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. ఎవరైతే ఈ దేవతలకు
తేజస్సుగా వెలుగుతున్నటువంటి తర్వాత దేవతలకు గురువుగా భావించబడ్డటువంటి పరమాత్మ వీరి అందరికంటే పూర్వమే ఉన్నాడు. ఎందుకంటే వీరంతా కూడా పరమాత్మ యొక్క సృష్టే కాబట్టి వీరికంటే ముందున్నటువంటి పరమాత్మకు నమో రుచాయ బ్రహ్మే, కాబట్టి ఆ పరమాత్మకు నమస్కరిస్తున్నాను. అలానే రుచం బ్రాహ్మణ్ జనయంతం, కాబట్టి అలానే బ్రాహ్మం భగవంతుని గురించి రుచం సత్యాన్ని తెలియజేసినటువంటి దేవతలకు తర్వాత ముందున్నటువంటి ఋషీశ్వరులకు వీరందరికి కూడా నేను నమస్కరిస్తున్నాం. దేవా అగ్రేతదపురం యస్వైచం బ్రాహ్మణో విద్యాత్. ఇక్కడ బ్రాహ్మణ అంటే భగవంతుణ్ణి అన్వేషించే వారంతా కూడా బ్రాహ్మణులే. భగవంతుని అంటే వేద వాంగ్మయంలో ఆ పదాన్ని ఏ అవగాహనతో ఏ అర్థంలో వాడారు అంటే బ్రాహ్మణ భగవంతుణ్ణి అన్వేషించేవారు. వారు ఈ విద్య తెలుసుకున్నట్లయితే వారంతా కూడా దేవతల యొక్క చరించేటువంటి ఉన్నతమైన లోకాలను తస్య దేవా అసన్వశే, కాబట్టి అలాంటి స్థితిని పొందగలుగుతారు. ఇక శిష్యతే లక్ష్మీశ్చ పత్నౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాప్తం. పరమాత్మకు ఇద్దరు దేవేర్లు పెరట్టిలు ఉన్నట్టుగా మన విశిష్టాద్వైత సాంప్రదాయం చెప్తూ ఉంటుంది. అందులో హ్రీ అండ్ మరి శ్రీ అనేటువంటి హ్రీదేవి శ్రీదేవి వీరు ఇద్దరు పత్నులు. అలానే అహోరాత్రే రేయింబవళ్ళు పార్షాలుగా అంటే వాటి యొక్క ఇరు వంకలు ఉన్నట్లుగా ఈ నక్షత్రాలు, తర్వాత ఈ దివ్య శక్తి కలిగినటువంటి బ్రహ్మాండం, తర్వాత అశ్విని దేవతలు ఇవన్నీ కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని అవగాహన చేసుకొని రేయింబవళ్లను కాలాన్ని సూచిస్తుంది. ఎలా ఒక దేహాన్ని అయితే మన భుజాలు భరిస్తాయో అలానే ఈ సృష్టిని అంతా కూడా సృష్టిని ఆధారభూతమైంది కాలం. అందుకోసమనే పరమాత్మను కాలస్వరూపుడని కూడా అంటారు. తర్వాత ఈ నక్షత్రాలు, తర్వాత జగత్తు ఇదంతా కూడా భగవంతుని యొక్క పరమాత్మ యొక్క ఉనికిని చాటుతూ ఉంటాయి. దీన్ని మనం ప్రగాఢంగా విశ్వసించి ఈ సృష్టి సిద్ధాంతాన్ని నమ్ముకొని మనం ముక్తిని పొందేటందుకు ప్రార్థన చేస్తున్నాం. ఇష్టం మనిషాణా అహం మనిషాణం సర్వం మనిషాణం. ఇక్కడ మనిషాణం అంటే ఇక్కడ దయతో కరుణతో మాకు ప్రసాదించండి. ఏం ప్రసాదించండి? ఇష్టం మనిషి, మాకు ఇష్టమైనటువంటిది ఏంటిది? ముక్తి. కాబట్టి ఈ శ్రీ సూక్తాన్ని అనుసంధానం చేస్తూ చివరగా మనం కోరుకుంటున్నాం. ఏం కోరుతున్నాం? ఇష్టం మనిషాన, నాకు ఇష్టమైనటువంటి ముక్తిని ప్రసాదించండి. తర్వాత అహం మనిషాన, నాకు కావలసినటువంటి ధనం. ఏం ధనం? ఇక్కడ జ్ఞానం అనేటువంటి ధనాన్ని ప్రసాదించండి. తర్వాత సర్వం అంటే మనకు అవసరమైనటువంటిది మొత్తం ఏంటిది? పరమపదం. ఆ పరమపదాన్ని ప్రసాదించండి అనేటువంటి ప్రార్థనతో మనం ఈ శ్రీ సూక్తం మనకు ఉపదేశించింది. అయితే మేము కోరుకున్నవన్నీ కూడా ప్రసాదించండి పరమాత్మ అని కోరుతూ మాకు ముక్తిని ప్రసాదించండి అని చెప్పినప్పుడు ఇక్కడి నుండి మనకు మన ద్రవిడ ప్రబంధాలు ఏం చేస్తాయి? ఈ ముక్తి మార్గం లోపల ఒక్కొక్క అడుగు ఎలా మనం ముందుకు తీసుకెళ్తాయి అనేటువంటివి మనం వచ్చే ప్రవచనంలో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.